ప్రీమియం మిల్క్ టీ బోబా పెరల్స్. కాస్కోలో కొనుక్కొచ్చింది మహా. ఇప్పుడు కొంచెం మిల్క్ రెడీగా ఉన్నాయి, వేడి మిల్క్. దానిలో ఇప్పుడు ఏం చేస్తాం, అవి చూపించి ఎలా ఉంటాయి. ఇలా ఉంటాయి బోబాస్. అంతంతలాగా ఉన్నాయండి, మనం మామూలు షాప్లో కొన్నప్పుడు చిన్నగా ఉంటాయి. ఇప్పుడు లైక్ దీనిలో పోస్తాను. దాంతో ఎన్ని వేయాలి చూడు, లైక్ కొన్ని వేయాలి. ఆల్రెడీ 5 వేసినట్టున్నావు చూసుకో. అంటే లైక్ మిల్క్ ప్రకారం వేసుకోవాలి. నేను కొంచెం వేసుకున్నా, ఎందుకంటే తెలియదు అది ఎలా ఉంటుందని. ఫస్ట్ టైం చూస్తున్నావు అది టేస్ట్? లేదు, ఆల్రెడీ తాగాను. ఇప్పుడు తాగావు? ఇంట్లో నేను చేయలేదు మరి. ఇంట్లో కాదు, షాప్లో చిన్న చిన్న రౌండ్ నల్లగా బాల్స్ లాగా ఉన్నాయి. అవును, ఇప్పుడు అవి ఇలా ఇప్పుడు కొంతసేపు ఇలా స్పిన్ చేస్తే ఇప్పుడు వాటిని ఏం చేస్తావు? ఇదిగో వస్తున్నాయి, ఇదిగో కింద, ఇదిగో కింద చూడు. మెల్ట్ అవుతుంది కదా. ఇప్పుడే కదిలించకూడదు, కొంచెం సేపు ఆగాలి. చూడు ఇలా మెల్ట్ అవుతుంది, వేడి వల్ల మెల్ట్ అవుతుంది. కొంచెం ఆగ మరి, వెయిట్, కొంచెం స్పిన్ చేయాలి. ఇదిగో చూడు కలర్ ఇక్కడ. అప్పుడు మనం బయట తాగినప్పుడు నువ్వు స్మాల్ బాల్స్ లాగా ఉన్నాయి కదా, అప్పుడు వాళ్ళు ఆల్రెడీ చేసేసారు. ఇది లైక్ ఇవి సపరేట్ అనుకుంటా, సపరేట్ బోబా. ఎక్కువ వేసావు మహా? లేదు, తక్కువ లేదు. సరిపోతుందా? బోబా టీ పెరల్స్ లాగా చిన్న చిన్న వస్తాయి అనుకున్నా. కలిపేసావు మొత్తం. యాక్చువల్లీ ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చాలా బాగుంటాయి. కాదు ఇప్పుడు చలికాలం కదా, కొంచెం గోరువచ్చు కదా. లోపల మెల్టెడ్ ఇవి వచ్చినాయి కదా. బాగుందా? చాపీ ఒక వస్తువు. బోబా పెరల్స్. మొత్తం మెల్ట్ అయిపోయింది చూడ, లోపల చిన్న చిన్న బాల్స్ అవి కూడా మెల్ట్ అయిపోతాయి. వేడి వల్ల మెల్ట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం వేడిగా చేయకూడదు, చల్లగా. ఇప్పుడు చలికాలం కదా, సో అవే బాగుంటాయి.